నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. డాకు మహారాజు సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంత భావోద్వేగానికి గురయ్యారో అందరికీ తెలిసిందే. అంత ఎమోషనల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అండ్ దాన్ని ఉద్దేశించి చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఆయన ఇంత ఎమోషనల్ అయినటువంటిది ఎక్కడా లేదు స్టేజ్ మీద. సో అంటే సినిమా చచ్చిపోతుంది, సినిమాని చంపేస్తున్నాం అని చెప్పేసి అని చాలా ఎమోషనల్ అయిపోయారు. తమన్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడారు. అవును, ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా భావోద్వేగంతో కూడిన మాటలు మాట్లాడారు ఆయన. అవునవును. సో దాని వెనక ఏముంది అని మనం చర్చించాలి. ఎందుకు అంత భావోద్వేగం ఎందుకు తమన్కి? అవును, అంటే అదేదో ఇన్స్టెంట్ గా ఒక్కసారి వచ్చినట్టు లేదు, చాలా రోజుల నుంచి ఆయన బాధపడుతున్నట్టుగానే అనిపించింది. అయితే సినిమాలకి ఏమవుద్దంటే అండి, ఇది గేమ్ చేంజర్ అనే సినిమా పాన్ ఇండియా సినిమా. తమన్ 2 సినిమాలు తమని రిలీజ్ అయినాయి. డాకు మహారాజు ఆయనే సంగీతం, దీనికి గేమ్ చేంజర్కి ఆయనే సంగీతం. అయితే గేమ్ చేంజర్ విషయంలో ఏం జరిగిందంటే ఇది పాన్ ఇండియా. డాకు మహారాజ్ పాన్ ఇండియా కాదు. అవునవును. ఇది పాన్ ఇండియా అయినప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఈయనకు కూడా పేరు వస్తుందిగా. అది దీనికంటే డాకు మహారాజ్ కంటే పాన్ ఇండియా రేంజ్లో ఉన్న ఈ గేమ్ చేంజర్ హిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, అయితే ప్రతి సినిమా పైరసీ అవ్వడము లేకపోతే నెగిటివ్ రివ్యూలో రావటం అనేది కొత్త ఏం కాదు. గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. నెగిటివ్ రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు, పైరసీ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సినిమా గేమ్ చేంజర్కి వచ్చిన నెగిటివ్ రివ్యూస్ కానివ్వండి, జరిగిన పరిణామాలు కానివ్వండి, గతంలో ఏ సినిమాకి జరగల. ఎందుకంటే హెచ్డి ప్రింట్ పక్క రోజు ఏ సినిమాకి రాల. వచ్చినాయి సినిమా ప్రింట్లు, లీకేజ్లు వచ్చినాయి. కొన్నిటికి ఇప్పుడు మూవీ రూల్స్ అని, ఐబొమ్మ అని వాటి లేదు పెట్టడానికి ప్రయత్నం పెట్టేవాళ్ళు కూడా. మనం 5 నిమిషాలు చూడంగానే చికాకు వచ్చేసింది మనకి సినిమా చూసి. థియేటర్లో చూడాలరా బాబు, లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దామని అనుకునే పరిస్థితి తప్ప దాన్ని చూడలేము. ఇంక ఎవరో ఒకళ్ళిద్దరు ఇంక తప్పదు అని మరి శాడిజంతో చూస్తారేమో. దాన్ని కూడా శాడిజం అంటారా చూడడం. అయితే ఇక్కడ తమన్ గారి ఆవేదనకి కారణం ఏంటంటే గేమ్ చేంజర్ని పనిగట్టుకుని చంపే ప్రయత్నం చేశారు, కుట్రపూరితంగా చంపే ప్రయత్నం చేశారు. ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, ఒక వ్యవస్థ చేసింది అనేది ఇక్కడ వస్తున్న వార్తలు. ఎవరు చేసి ఉండొచ్చు అంత కుట్రపూరితంగా? ఫస్ట్ డే పక్క రోజే మీకు హెచ్డి ప్రింట్ వచ్చిందండి. సహజంగా దేనికి రాదు, వచ్చింది. ఆ హెచ్డి ప్రింట్ని దాదాపు అనేక మంది షేర్లు చేశారు, తమ వెబ్సైట్లో పెట్టారు. ఇదిగో నా వెబ్సైట్లో చూడండి, ఈ వెబ్సైట్లో చూడండి, ఆ వెబ్సైట్లో అన్ని కామెంట్లే. మీరు సినిమా థియేటర్కి వెళ్ళొద్దు, ఇందులో చూసేయండి అని. అది ఒక వ్యవస్థ చేసిందే కదా. ఒక వ్యక్తి అయితే చేయడు కదా. ఒక వ్యవస్థ మీరు చేయండి, మీరు కొట్టండి, మీరు చేయండి అంటేనే కదా అవుతుంది. ఫస్ట్ థింగ్. రెండవది, విశాఖపట్నం ఇవాళ ఉన్నదే కూటమి ప్రభుత్వం. అంత భయము భక్తి లేకుండా విశాఖపట్నం లోకల్ కేబుల్ ఎట్లేస్తారండి? వేశారంటే వెనక ఏదో ప్రలోభాలకు గురి చేయడమో లేకపోతే కుట్రపూరితం ఉండాలిగా ఉంది. 3 బస్సుల్లో వేశారట ఈ హెచ్డి ప్రింట్ని పట్టుకెళ్ళి గేమ్ చేంజర్ని. బస్సుల్లో రాత్రిపూట తిరుగుతున్నాయి కదా సంక్రాంతికి, ఆ బస్సుల్లో వేశారట. మరి అది పైరసీ కిందకే వస్తుంది కదా. వస్తుంది. వాళ్ళందరూ ఎంత ధైర్యంగా చేశారంటున్నా నేను. అది వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయాలి అంటున్నా నేను. మరి మీరెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? లోకల్ కేబుల్ని వేస్తారు, వాడి మీద దాడి చేశారు, పట్టుకున్నారు. వాడి వెనక ఎవరు, ఆ కింగ్ పిన్ ఎవరు అనేది తీయాలా అంటున్నా నేను. సో ఇది ఇంత ఈజీగా వదలొద్దు అంటున్నా. అయితే తమన్ గారి ఆవేదన కూడా అదే. ఇంత పనిగట్టుకుని చంపాల్సిన అవసరం ఏంటి? సినిమాని నెగిటివ్ రివ్యూ ఇస్తారండి. మీరు సినిమా బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు అన్నారు. బాగాలేదంటే ఎక్కడ లోపం ఉంది ఏంటి, నెక్స్ట్ సినిమాలో ఆ లోపాన్ని కవర్ చేసుకుని చేద్దాంలే అని అనుకుంటాను. అలాగే డైరెక్షన్ బాగాలేదన్నారు. బాగాలేదంటే డైరెక్టర్ లోపం వచ్చింది, ఆ లోపాన్ని సరి చేసుకుని నెక్స్ట్ సినిమా చేసుకుంటాను. కానీ నిర్మాతకి ఆప్షన్ ఉండదుగా. ఇందులో బతికితేనేగా నెక్స్ట్ సినిమా, అది అతను అంటుంది. సో ఇందులో బతికితేనే కదా నెక్స్ట్ సినిమా. మరి నిర్మాత గురించి మీరు ఎందుకు ఆలోచించరు అంటున్నాడు. సో ఆ రకంగా అంటే ఏం బతుకులు మనవి అన్నాడు. ఏం బతుకులు బతుకుతున్నాం మనము? మన ఇండస్ట్రీలో ఉంటూ సినిమా తల్లి లాంటిది మనల్ని మనమే చంపేసుకుంటామా అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనమే చంపేసుకుంటామంటే ఇండస్ట్రీలో వాళ్ళే చేస్తున్నారా అని. దానికి చిరంజీవి గారు
ఇచ్చిన ట్వీట్ ఏంటంటే నేను కూడా చాలా భావోద్వేగంతో ఒకంత బరువైన పదాలు వాడారు చిరంజీవి గారు కూడా. నెక్స్ట్ ఇంకా అదే అంటే ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ చిరంజీవి గారు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంటే పర్సనల్ గా మాట్లాడారా రిమైనింగ్ వాళ్ళు మూవీ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా తెలియదు కానీ ఈ నెక్స్ట్ వేదికగా అందరికీ తెలిసే విధంగా అందరికి అర్థమయ్యే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో అంటే అసలు చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? చిరంజీవి గారే కాదు, యావత్ సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అయ్యే మాటలే మాట్లాడాడు తమను. అక్కడే వస్తాయి ఆయన మాట్లాడిన వెంటనే దాన్ని గుర్తించి చిరంజీవి గారు స్పందించారు. ఇంకోళ్ళు రేపు మొప్ప స్పందిస్తారు. అయితే అది ఎక్కడ చేశాడు? డాకు మహారాజు సక్సెస్ మీట్ లో చేశాడు. బాలకృష్ణ వింటూ ఉండి కూడా ఆయన కూడా నిజమే కదా అన్న ఎక్స్ప్రెషన్ బాలకృష్ణ గారు ఇచ్చారు. ఒక సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకో సినిమాలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించడం మామూలు విషయం కాదు. బాలకృష్ణ లాంటి వాళ్ళ ముందు అది కూడా వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా నీకు సక్సెస్ మీట్కి వస్తే నువ్వు మాట్లాడే దీన్ని ఎంజాయ్ చేయకుండా అంటే ఏ సినిమాకి వచ్చావు ఏ సినిమా గురించి మాట్లాడతామని ఈజీగా అంటారు. అలా కాకుండా అతని మాటలు నర్మగర్భంగా సినిమా పేరు చెప్పకుండానే డెఫినెట్ గా సో బాలకృష్ణ కూడా యాక్సెప్ట్ చేశాడు అంటున్నాను ఆ మాటల్ని. చిరంజీవి గారు అంటుంది, డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా కనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే. వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూజ్ వాట్ యూ విష్ టు డూ. మాటల వల్ల మనం ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని ఒక శాస్త్రవేత్తల్ని మనం తయారు చేయొచ్చు. మన మాటల ద్వారా ఇన్స్పైర్ చేసి తయారు చేయొచ్చు. అదే రకంగా కొంతమందిని చంపేసేయచ్చు కూడా, మాటల ద్వారా చంపేసి. అలా చేసేవాడే చేతకానోడ్లాగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో నువ్వు ఎంచుకోవాలి నువ్వే పాత్రలోకి వెళ్తావు. నీ మాటలు ఏ మాటలు మాట్లాడతావనేది నువ్వు ఎంచుకోవాలి. అది నీ విచక్షణ. సో కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పిఆర్పి పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారిని అట్లాంటి మాటలతో గుచ్చి చివరికి పార్టీ విలీనం దాకా తీసుకెళ్ళిపోయారు కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు. ఆయన స్వీయ అనుభవం అది. సో సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకి ఎదురైన అనుభవాలు ఇవన్నీ. కానీ ఆయన సినిమా ఇండస్ట్రీలో చెవిటి కప్పలాగా ముందుకెళ్ళిపోయాడు పాక్కుంటూ. ఆయన చెప్పిన స్టోరీ ఇది. ఒక కప్ప ఒక స్తంభం ఎక్కుతున్నప్పుడు మిగతా కప్పలన్నీ వేస్ట్ దీన్ని ఎక్కలేము అది జారిపోతాం అంటుంటే ఒక కప్ప మాత్రం ముందుకు వెళ్ళిపోతా ఉందంట. ఏమంటే ఆ కప్పకి చెవుడట, వినపడలేదట. కాబట్టి లక్ష్యం వైపు దూసుకెళ్ళిపోయింది. సో మనం కూడా ఒక లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు చెవిటి కప్పలాగా ఉండాలి అనేది ఆయన సూత్రీకరణం. సో ఇవాళ మనం అలాంటి మాటలు మాట్లాడే సినిమాని, అది సినిమా నాట్ ఓన్లీ సినిమా అండి, ప్రతి రంగానికి వర్తిస్తుంది. సో అది ఇంత బరువైన పదాలు ఆయన వాడారు. మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపించుకోవాలి మనం అని చెప్పి మాట్లాడాడు. దానికి తమన్ గారు కూడా మళ్ళీ స్పందించారు. అన్నయ్య చాలా థ్యాంక్స్ అని చెప్పి, డీర్ అన్నయ్య మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. లాంగ్ లైవ్ సినిమా అని అంటే ఈయన మాట చూడండి, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే. ఇది రెండో రోజే హెచ్డి ప్రింట్ తెచ్చేసి, అంటే హెచ్డి ప్రింట్ అనే కాదు సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ కూడా వచ్చాయి, డిజాస్టర్ గేమ్ చేంజర్ అని చెప్పేసి. దాని గురించి ఆయన ఆవేదనకి ఒక అక్షర రూపం చిరంజీవి గారు ఇస్తే దానికి మళ్ళీ ఈయన ప్రతిస్పందన ఈయన ఈ రకంగా ఇచ్చారు. అంటే ఏ సినిమాకి ఎదురవున ఒక అనుభవం ఈ సినిమాకి ఎదురైంది అని చెప్పాలి. అందుకే తమన్ గారు అంత ఆవేదన వ్యక్తం చేశారు. దానికి చిరంజీవి గారు దానికి సరైన రీతిలో స్పందించారు. ఇండస్ట్రీలో కూడా దీని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఇద్దరు హీరోల అభిమానులు పనిగట్టుకుని చేశారని, దీనికి 4-5 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు గుప్పమంటా ఉన్నాయి. నిజంగా అది ఎవరు, ఆ ఇద్దరు హీరోల్ని నెట్వర్క్ చేసింది ఎవరు, ఇద్దరు హీరోల అభిమానుల్ని. నేను ఆ ఇద్దరు హీరోలు అంటే ఒక ఇద్దరు హీరోలు ఏమైనా నీచమైన పనికి పాల్పడతారు, చిల్లర పనికి పాల్పడతారని నేను ఎప్పుడు అనుకోను, చేయరు కూడా. 100% గ్యారంటీ అది. అందులో ఈ అత్యుత్సాహంగాళ్లే చేస్తారు ఇవన్నీ కూడా.
కాకపోతే 4-5 కోట్లు ఖర్చు పెట్టారని కొంతమంది చేస్తున్న ఆరోపణలు విమర్శలను మనం చూస్తే దీని వెనక ఇంకెవరైనా కింగ్ పిన్ ఉన్నారా? వైసీపీ లాంటి మేధావులు, వైసీపీ లాంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? వాళ్లే ఈ అభిమానులను రెచ్చగొట్టి ఆ అభిమానులను రెచ్చగొట్టి వాళ్లే డబ్బులు ఇచ్చి మరి చేయించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. అంటే ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పడాలి అని చెప్పేసాను. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి ఓపెనింగ్కి వెళ్ళారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు, పైగా రాజమండ్రిలో జరిగింది. ఆయన ఇవ్వాల్సిన వాళ్ళకంతా సినిమా వేదికగానే ఇచ్చారు. సో అదే సమయంలో ఈ సినిమా పోవాలి అని కంకణం కట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కంకణం కట్టుకొని ఈ పని చేశారు. దీనికి ఎవరిని వాడుకోవాలి? వాహకాలుగా ఎవరిని వాడుకోవాలా? రెచ్చగొట్టి ఇద్దరు ప్రముఖ హీరోల అభిమానులు వాడుకున్నారు అనేది ఇది. రెచ్చగొట్టి ఆ ఇద్దరు హీరోలకి సంబంధం లేదు. వాళ్ళు ఒక స్థాయికి దాటేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకొక హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకునేంత, నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో ఇంకో హీరో సినిమా పోవాలని కోరుకునేంత నీచపు ఆలోచనలు ఏ హీరోకి ఉంటాయని నేను అనుకోను. చాలా సోదర భావంతో ఉంటారు వాళ్ళందరూ, చాలా సఖ్యతగా ఉంటారు వాళ్ళందరూ. అలాంటి పనులు వాళ్ళు చేయరు. కానీ ఎవరైతే అతివాదులు ఉంటారో ఈ అతివాదులను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవటానికి వైసీపీ చేసిన ఎత్తుగడ అని నాకు అనిపిస్తుంది. తమన్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. సో స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత కూడా బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేశారు. దాని గురించి ఆయన ఇలా మాట్లాడుతుండే నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కడా రాలేదు, అన్ని పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడతారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.